లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్ బ్రో. తెలియని వాళ్ళని ఎవరైనా పిలవాలనుకుంటే ఇదే పేరుతో హాయ్ బ్రో, హలో బ్రో, ఏంటి బ్రో ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఈ బ్రో గురించి చెప్తున్నానంటే, నేను కూర్చున్నది కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ పేరు బ్రో. విశాఖపట్నంలో నూతనంగా ఇప్పుడే ఆవిష్కరణ చేస్తున్నటువంటిది. అంటే ఇంకా ఇప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్స్ డిఫరెంట్ వెహికల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక సినిమాలో మహేష్ బాబు 5-6 కూర్చోబెట్టుకుని వెళ్ళే వెహికల్ని వాడితేనే దానికి సంబంధించి రకరకాలుగా కామెంట్స్ ఎన్నో చేసాం చూసాం. ఇప్పుడు కూడా ఈ వెహికల్ చూస్తే అంటే కొరియన్ కంట్రీస్లో అలా లేదా అంటే మన ఇండియాకి చాలా దూరంగా ఎక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో కనిపించే మోడల్ని కొంత వినూత్నంగా ఆవిష్కరిస్తే అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ వెహికల్ని అయితే తయారు చేసినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఈ వెహికల్ స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదు. నేను నిలబడినా కదా, ఈ నిలబడిందంటే ఒక మనిషి ఎక్కడి నుంచి అయినా 2 వాహనాలు వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో నుంచి వెళ్ళడానికి ఎంత ప్లేస్ అయితే అవసరమో ఒక మనిషి నడవడానికి, ఈ వెహికల్ కూడా మనిషి వెడల్పే ఉంది. నేను చెప్పేది లావుగా ఉన్న వాళ్ళ గురించి కూడా కాదు, చాలా సన్నగా ఉండి నార్మల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎంత సన్నగా ఉంటారు, ఈ వెహికల్ కూడా అట్లనే ఉంది. కనిపిస్తున్నటువంటి దీనిలోనే ఈ లోపల బ్యాటరీని ఇన్సర్ట్ చేశారు. ఇంచుమించుగా చూడడానికి మాత్రం సూపర్ లుక్లో కొత్త ట్రెండీగా కనిపిస్తుంది. అంటే మేము ట్రెండ్ని ఫాలో అవ్వము, సెట్ చేస్తాం అన్న విధంగా ప్రస్తుతం వీళ్ళు తయారు చేస్తున్నటువంటి యజమానులు అయితే ఉన్నారు. ఏం సార్ ఇది, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏంటి అసలు, ఇది ఎంత కాస్ట్ అవుతుంది? నేను యాక్చువల్గా అండి 2007-2008 నుంచే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్లో ఉన్నానండి. సో అక్కడి నుంచి కూడా నేను ఒక సైంటిస్ట్ని, టెక్నోక్రాట్ని. సో నాకు సంబంధించిన వరకు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిజైన్డ్ అండ్ వీ హ్యావ్ బిల్డ్ ఫర్ ఏ రైడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం వస్తున్న ఏథర్ కానీ, ఓలా కానీ ఆ వెహికల్స్కి మనం ధీటుగా ఒక వెహికల్ మన విశాఖపట్నం నుంచి తయారు చేయాలనేది నా కాన్సెప్ట్. అంటే ఇప్పటి వరకు అసలు ఎక్కడ దీనికి సంబంధించి ఆవిష్కరణ లేదు, లేదండి. ఇదే ఫస్ట్. అంటే ఈ వెహికల్ బయటికి రావడానికి ఎంత టైం పడుద్ది, మీ ఈ ఆలోచనకి ఎంత టైం పట్టింది అసలు దీన్ని, ఈ మోడల్ తయారు చేయడానికి? యాక్చువల్గా మన 3 ఇయర్స్ అండి. 2021 మనం దీని గురించి మనం రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ మన డిజైన్ అండి. కంప్లీట్గా స్వీడన్ డిజైన్ అయినా సరే ఇది టోటల్ మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది డిజైన్. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ప్లస్ టోటల్గా ఇది ఏంటంటే ఫ్రమ్ ఫ్రంట్ టు ఎండ్ కూడా ఒకే చాసిస్ అండి. సో దానివల్ల ఏంటంటే స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ స్ట్రాంగ్ అండి. వెహికల్ మాత్రం ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ బై ద సేమ్ టైం వెరీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం డిసైడ్ చేసిన జరిగింది. మనకు ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ వెరీ స్లీక్ మోడల్ అండి. యాక్చువల్ ఏరోడైనమిక్ షేప్ విత్ వెరీ స్లీక్ మోడల్. అంటే ఇంత స్లిమ్గా బైక్ని కూడా ఇంత స్లిమ్గా చేయాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఎస్ అండి. మేము ఫస్ట్ నుంచి ఏంటంటే నేను ఎక్కువ లవర్ని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 15 ఇయర్స్ నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా నాకు చెప్పాలంటే నేను ఫ్లై యాష్ బ్రిక్ దగ్గర నుంచి లేకపోతే ఒక ఫారెస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే దీని బ్యాటరీకి సంబంధించి ముఖ్యంగా అది అంటే ఎన్ని గంటలు ఛార్జింగ్ చేయాలి, ఎన్ని గంటలు ఛార్జింగ్ చేస్తే ఎంత మైలేజ్ వస్తుంది, అంటే యూనిట్స్ పరంగా చూస్తే 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అవుతుంది మనీ రూపంలో? ఓకే 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 యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మనకి పర్ ఛార్జ్ 100 కిలోమీటర్స్ వస్తుందండి. ప్లస్ మనకి 2.5 to 3 యూనిట్స్ కరెంట్ మాత్రం కాలుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాల్కులేట్ చేస్తే పర్ కిలోమీటర్కి 15 to 20 పైసా మాత్రం పడుతుంది. అండ్ బై ద సేమ్ టైం ఏంటంటే దీంట్లో అన్ని విధాలైన సేఫ్టీ విషయాలు కూడా అంటే ఇప్పుడు సపోజ్ షార్ట్ సర్క్యూట్ ఉంది, లేకపోతే ఓవర్లోడ్ ఉంది, వీటన్నిటికి కూడా ఓవర్ వోల్టేజ్ ఉంది, ఓవర్ కరెంట్ ఉంది, వీటన్నిటికి కూడా సేఫ్టీ మెజర్స్ ఇచ్చి కట్ ఆఫ్స్ ఇచ్చామండి. అంటే కట్ ఆఫ్స్ అంటే ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రికల్ బైక్స్ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అవి పేలిపోతున్నాయి, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఇదేం తయారు చేశారా? చేయడం జరిగిందండి. కంప్లీట్గా వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఎక్కడ కూడా ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే AIS 156 బ్యాటరీ అనేది గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాటరీ మనం యూస్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో గవర్నమెంట్ చాలా పారామీటర్స్ పెట్టడం జరిగింది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ పారామీటర్స్ తోటే మన బ్యాటరీ ఉంటుందండి. ఇది మీరు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవట్లేదు, మెటీరియల్ కానీ, బైక్స్ కానీ, ఇంజన్స్ కానీ అన్నీ మీ దగ్గరే తయారవుతున్నారు. దీని కాస్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మార్కెట్లో చూసిన ఇతర ఎలక్ట్రికల్ బైక్లు ఇంచుమించుగా 1.5 lakhs, 120, అదేవిధంగా 2 lakhs వరకు ఉన్నాయి. దీని కాస్ట్ ఎట్లా ఉంది, అసలు అందుబాటులో ఉంటుందా? మా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. జనరల్గా ఏంటంటే పీపుల్ కూడా టువర్డ్స్ ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అనే కాన్సెప్ట్లో మేము బిలో 1 lakh దీన్ని మనం పెడుతుందండి ఇంట్రడక్షన్ ప్రైస్ కింద. సో దీని మాత్రం కాస్ట్ మాత్రం బిలో 1 lakh అండి. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అసలు? అంటే ఇప్పుడు దీన్ని ఒక దాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు, ఆవిష్కరణలు అయితే మొదలవుతున్నాయి,
అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొత్తవి తయారు చేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన వాళ్ళకి మీకు ప్రోత్సాహాలు కానీ ఇవన్నీ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఇది రెడీ చేస్తున్నారు ఒక నమూనా అయితే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? 4 to 6 months అండి. ఇట్ విల్ కమ్ విత్ ఇన్ 4 to 6 months అండి. కంప్లీట్ ప్రొడక్షన్ మనం లాంచ్ అవుతుంది, ప్రొడక్షన్ కూడా వస్తుంది మనకి. సో మనం ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్స్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ ప్రోత్సాహకాలు చాలా బాగున్నాయండి. నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్, ఫర్ ద కస్టమర్ కూడా, ఎండ్ కస్టమర్ కూడా. ఈరోజు ఒక 2 days బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాలసీ అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ పాలసీ టు డెవలప్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. నాట్ ఓన్లీ డెవలప్ ఎలక్ట్రిక్ వెహికల్స్, మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గవర్నమెంట్ తీసుకుందండి. వెరీ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండి. ఏంటి దీనికి కూడా మనం చూస్తే ఒక మొబైల్ షేప్లో డిజిటల్ అంటే ఇదే విధంగా వస్తుందా? ఇది కూడా డిజిటల్ మీటర్. ఇది క్లస్టర్ అండి. ఇది క్లస్టర్ అనేది, క్లస్టర్లోనే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా అయితే స్పీడోమీటర్ కానీ ఇవన్నీ కానీ తీసుకుంటే మనకు కావాల్సిన ఫీచర్స్ ఉండవండి. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ కొన్ని ఏంటంటే, సపోజ్ వాక్ అసిస్టెంట్ అని చెప్పేసి, అంటే సపోజ్ వెహికల్ ఏమైనా పంచర్ అయింది, సో మనం వీ హ్యావ్ టు పుష్ అండి. కానీ దీంట్లో ఈ వాక్ అసిస్టెంట్ వల్ల ఏంటంటే మనం పుష్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా 3 kilometers స్పీడ్ తోటి అది మామూలుగా మనం ఎలా వాకింగ్ డిస్టెన్స్ ఎలా ట్రావెల్ చేస్తామో అది కూడా మనతో ట్రావెల్ చేస్తుంది. సో అలాగే ఏంటంటే హిల్ క్లైంబింగ్లో కానీ డౌన్ హిల్లో కానీ, సపోజ్ డౌన్ హిల్ వచ్చినప్పుడు స్పీడ్గా మోటార్ వెళ్ళడం గట్రా జరుగుతుంటుంది వెహికల్స్, ఐసీ ఇంజిన్స్. వెరస్ దీంట్లో ఏంటంటే స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో రీజనరేటివ్ బ్రేక్స్ అనేవి యాడ్ అయ్యి యాక్చువల్గా స్పీడ్ని తగ్గిస్తూ దాని ద్వారా పవర్ జనరేట్ చేసి మళ్ళీ బ్యాటరీకి మనకి పవర్ అవుట్పుట్ ఇస్తుందండి. సో ఈ విధమైన సస్టైనబుల్ అంటే ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక పవర్ కన్సంప్షన్ తక్కువలో కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. వెహికల్ని మీరు రెడీ చేసేటప్పుడు మొత్తం అంతా ఈ స్పేర్ పార్ట్స్ అన్నింటిని ఎంత వెయిట్ ఉంటుంది, ఇది ఎంత మందిని ఎక్కించవచ్చు, ఎంత వెయిట్ క్యారీ చేస్తుంది? వెహికల్ యాక్చువల్గా 90 to 95 kgs వెయిట్ ఉంటుందండి. అంటే ఇతర బైక్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ అండి. ఇతర బైక్స్ అంటే 120, 118, 127, 130 kgs ఉంటుంది. మనది 95 kgs వెయిట్ ఉంటుందండి. బై ది సేమ్ టైం ఏంటంటే పేలోడ్ కెపాసిటీ అంటారు దాన్ని. యాక్చువల్గా 300 kgs వరకు వీ కెన్ గో ఈజీలీ. దీనికి బ్రో అని పేరు పెట్టారు, అంటే ఈ బ్రో అనేది ఆలోచన ఏమైనా ఉందా కొత్తగా? ఎస్ అంటే ఒక బ్రో అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది మనలో ఉండాలి, ప్రతి ఒక్కరు మనకి ఒక బ్రదర్ లాగా ఇది మనకి సర్వ్ చేయాలనే కాన్సెప్ట్లో బ్రో అని పెట్టడం జరిగింది. ఇట్స్ ఏ డిఫరెంట్ యూనిక్ నేమ్ అండి. ట్రెండ్ అని ఫాలో అవ్వం, సెట్ చేస్తాం అనేది ఆ డైలాగ్ ఎంత ఫేమస్. ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ఈ బైక్ సంబంధించి కూడా ఇట్లానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే మడ్ గట్స్ కానీ అదేవిధంగా ఆ సీట్ సంబంధించి కానీ బ్యాక్ ఎక్కడా కూడా అంటే ఈ బైక్ ఇంత స్లిమ్గా ఉన్నా ఒకవేళ దీన్ని ఓపెన్ చేయొచ్చు, ఎక్కి ఓపెన్ చేస్తే దీని లోపల కొన్ని వస్తువులను కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఏది రెడీ చేసినా ఏది ఆవిష్కరించినా కూడా ఇప్పుడున్నటువంటి చాలామంది యంగ్స్టర్స్ ఆకర్షితులు అవుతారనేది మెయిన్ కాన్సెప్ట్తో వీళ్ళు ఈ బ్రో వెహికల్ని అయితే రెడీ చేస్తున్నారు. సో వెహికల్ రావడానికి ఇంకా 4-5 months టైం తీసుకున్నా కూడా దీనికి సంబంధించి ఇప్పుడైతే మార్కెట్లోకి ఎలా ఉంటుంది ఏంటనే దాన్ని కొత్త ఆవిష్కరణల నేపథ్యంలో అటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. దానిలో భాగంగానే ఈ బ్రో వెహికల్ని అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.